ఫస్ట్ చికెన్ని బాగా క్లీన్ చేసుకోండి, వాటర్ అంతా డ్రైన్ చేసేసి గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టేసి ఆ చికెన్ అందులో వేసి సాల్ట్ తగినంత వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని కొన్ని వాటర్ పోసి దాన్ని బాగా బాయిల్ చేయండి. ఆల్మోస్ట్ 90% అంతా బాయిల్ అందులోనే అయిపోయింది. ఇది బాయిల్ అవుతుండగా దీంట్లో కావాల్సిన మస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక బౌల్లో ఇది జొన్న పిండి అనమాట, పచ్చజొన్న పిండి జవార్ పౌడర్ అని అంటారు కదా, అది తీసుకోండి. ఒక 2-3 స్పూన్స్ దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయండి. ఇదంతా ఈ మిక్సర్ నేను ఎలా చేస్తున్నానో ఆ కన్సిస్టెన్సీలో చేసి పక్కన పెట్టేసుకోండి. చికెన్ అంతా బాయిల్ అయిన తర్వాత ఆ చికెన్ పీసెస్ ని సపరేట్ చేసి ఆ వాటర్ ని సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ చికెన్ పీసెస్ వేసి దానికి తగ్గట్టు కొంచెం కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పసుపు వేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు వేయించండి. దెన్ ఆఫ్టర్ ఆ మిగిలిపోయిన వాటర్ స్టార్టింగ్ లో మనం తీసుకున్న దాంట్లో మనం ప్రిపేర్ చేసిన మిక్చర్ ని కలిపేసి ఆ రెండు కలిపి చికెన్ లో వేసేసి వెయిట్ చేయండి. అదంతా మీకు కావాల్సినంత సూప్ కావాల్సినంత కన్సిస్టెన్సీలో వాటర్ తీసుకొని దాన్ని కలుపుతూ మీకు ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంటే వేసేసుకొని అది ఇలా ఈ కన్సిస్టెన్సీలో దగ్గర పడే వరకు వెయిట్ చేయండి. సింపుల్. దెన్ ఆఫ్టర్ మీరు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడు తినండి. డెఫినెట్లీ మీకు కావాలి ఘాటు అనుకుంటే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వేడిగా తింటే ఆహా, ఆ గొంతుకు తగులుతుంటే ఈ చల్లదనానికి ఈ వర్షానికి అమ్మ బ్లాస్ట్ అయిపోయింది అనుకోండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుంది. ఇది బంజారాస్ మోస్ట్ ట్రెడిషనల్ రెసిపీ. దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు, బట్ ఇదైతే అందరూ తినొచ్చు అనమాట. అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎంతైనా ట్రెడిషనల్ రెసిపీస్ లో ఏదో మ్యాజిక్ ఉంటుంది తప్ప ఏం వేయకపోయినా టేస్ట్ అదిరిపోతుంది. ఏమంటారు? అండ్ ఇప్పుడు ఇది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ కూడా అయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.